ఒక ఏరియా అయితే పడింది. ఆ ఏరియాకి అయితే వెళ్తున్నా. చాలా మంది కోయిటి వాళ్ళు కోయిట్ సిటీ నుంచి జహరా నుంచి అందరూ వచ్చేసి ఈ ముతలా అనే ఏరియాకి వెళ్ళేసి ఇల్లులు అయితే కట్టించుకుంటున్నారు. వీళ్ళకి వచ్చి కోయిట్ గవర్నమెంట్ ఊరు బయట ముతలా అనే ఏరియాలో వచ్చేసి సలాలు అయితే ఇచ్చింది. కోయిట్ లో ఇల్లులు కట్టించుకోవాలంటే కోయిట్ గవర్నమెంట్ వీళ్ళకు లోన్ల టైప్ అయితే ఇస్తుంది. ఇంకా వాళ్ళకు ఇసుక కానించి సిమెంట్ కానించి ఒకటి లోన్ అయితే ఇస్తుంది. వీళ్ళు అలా లోన్ లో వచ్చిన డబ్బులు అయితే ఇంత పెద్ద పెద్ద ఇల్లులు అయితే కట్టించుకుంటారు. ఈ ఏరియా ఇప్పుడిప్పుడే పడుతుంది కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ఏరియా అనేది చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. ఈ ఏరియాలో కొత్త ఇల్లులు కడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి వాచ్మెన్ అనేది పెట్టుకుంటారు. ఆ వాచ్మెన్ వచ్చేసి ప్రతిరోజు ఆ ఇంటికి కాపలు అయితే ఉండాలి. వాళ్ళకి వచ్చి ఇలాంటి గుడిసెలు అయితే ఇస్తారు. ఈ గుడిసెలు వచ్చేసి ఇంకా ఎండలకాలం గానీ చలికాలం గానీ చాలా అంటే చాలా కష్టంగా ఉంటది. తన ఫ్యామిలీ కోసం తన వల్ల అయితే ఎంత కష్టం ఉన్నా ఇష్టంగా అయితే చేసుకుంటూ ఉంటారు. అయితే మా సార్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే ఇక్కడ నుంచి ఒక పిల్లోని అయితే పిలుచుకొని కాలేజీలోకి అయితే వదిలి రామన్నాడు. ఈ టైం ఇప్పుడు ఏం కాలేజ్ అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చు. కోయట్ లో ఈ నెల లాస్ట్ కి అయితే స్కూల్స్ కాలేజీలు మొత్తం క్లోజ్ అవుతాయి. వీళ్ళకి వచ్చి రేపు నుంచి ఎగ్జామ్. వీళ్ళు వచ్చి ఎగ్జామ్ లో ఎట్లాంటిది ఫెయిల్ కాబోకూడదు కాబట్టి రాత్రి వచ్చి ఈ కాలేజ్ లోనే ట్యూషన్ అయితే చదువుకుంటున్నారు. సబ్స్క్రైబ్ కొట్టు.